శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మే 25 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి కుంభరాశి వారికి ఈ వారం నుంచే ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి ఒక గొప్ప యోగం ఏర్పడడం జరిగింది. ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో తొందరగా ధనవంతుడు అవ్వాలంటే అదృష్టంతో పాటు ధైర్యం కూడా ఉండాలి. దాన్నే కొంతమంది రిస్క్ ఫ్యాక్టర్ అంటారు. మనం ఎంత రిస్క్ చేస్తే మన జీవితం అంత గొప్పగా సాధించే అవకాశం ఉంటుంది. అంటే రిస్క్ అంటే మళ్ళా ఈ పేకాట, ఆన్లైన్ బెట్టింగు, గుర్ర పందాలు ఆ రిస్క్ కాకుండా ఏదైనా ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్లో అందరికీ ఆమోదయోగ్యమైనది ఒక రియల్ ఎస్టేటు, లేదంటే ఏదన్నా ఒక మీ టాలెంట్ని బట్టి ఒక ఇండస్ట్రీ, ఒక బిజినెస్ చేయడం వల్ల అది ధైర్యంగా కొంత ఎక్కువ మొత్తంలో ప్రొడక్ట్ చేయడం వల్ల సమయానుకూలంగా దాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టడం వల్ల మీకు అది అనుకోకుండా ఆ సక్సెస్ రావడం జరుగుతుంటుంది. ఇవన్నీ కావాలంటే జాతకుడికి ధైర్యం కావాలి. ధైర్యం ఏ విధంగా వస్తుంది? ధైర్యాన్ని ఇచ్చే గ్రహాలు కుజుడు, అలాగే రవి, అలాగే రాహు. అంటే రాహు ఏంటంటే వీళ్ళకి అనేక రెట్లు ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ చెప్తూ ఉంటాడు అన్నమాట. అది చాలా వరకు అందులో కొంత అవినీతి ఉండొచ్చు, కొద్దిగా మన సొసైటీకి రూల్స్కి వ్యతిరేకంగా కూడా కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు. అది కొంతమందికి తప్పుగాను భావించవచ్చు. అంటే కొంతమంది ఏంటంటే కొన్ని సంపాదనలో చాలా వరకు డబ్బు సంపాదిస్తుంటారు. ఉదాహరణకి ఏంటంటే ఈ అంబులెన్సు, మరణించిన తర్వాత ఈ శవపేటికలు, తర్వాత ఈ ఫ్రీజరు, ఈ కొంతమంది అద్దెకిచ్చి అక్కడ రెడీగా ఉంటుంటారు అన్నమాట. వాళ్ళు చాలా వరకు ధనాన్ని సంపాదించినప్పుడు కూడా ఆ సంపాదనలో వాళ్ళకి ఇతరులకు చెప్పుకోవడానికి అది అంత అనుకూలంగా అయితే ఉండదు. అది సమాజ సేవ అయినప్పటికి కూడా అదొక రకంగా ఉంటుంది. కొంతమంది సారా వ్యాపారం, బ్రాందీ, ఈ విస్కీ అలాంటి బార్ షాపులు పెట్టి ధనం సంపాదిస్తుంటారు. అది కొంతమందికి ఆమోదయోగ్యమైనప్పుడు కూడా చాలా వరకు అది అక్రమ సంపాదనగా రావడం వల్ల వాళ్ళతో సంబంధాలు కలుపుకోవడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. ఇది రాహు కారణం అవుతుంటాడు. ఏదైతే ప్రజలకు అవసరమో అందులో వీళ్ళు ప్రవేశించి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, ఆ విధంగా ధనం సంపాదించడానికి కొంతవరకు రిస్క్ అని కూడా అంటారు. అటువంటివి రాహు ఇప్పుడు ఈ రాశి వాళ్ళు సుమారుగా 18 నెలలు ఈ రాశి అందు ఉండడం వల్ల వీరు ఎంత రిస్క్ చేస్తే జీవితంలో అంత గొప్పగా రావడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం వారు నిషేధించినవి మాత్రం చేయకుండా న్యాయసమ్మతంగా ప్రభుత్వ ఆమోదంతో ఉన్నవి మీరు ప్రయత్నం చేసుకొని ముందుకెళ్తే 100% ఒక ఫార్ములా లాగా మీ జీవితం పైకి రావడం జరుగుతుంది. దానికి సపోర్ట్ చేస్తూ ఒక అద్భుతమైనటువంటి యోగం కూడా ఈ నెలలోనే మీకు ఏర్పడడం జరిగింది. ఇది ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా సీక్రెట్గా ఉంటుందన్నమాట. వాళ్ళు బయట వారికి ఎవరికి చెప్పరు. కేవలం అది వాళ్ళ కుటుంబ సభ్యులకో వారికో మాత్రమే తెలుస్తూ ఉంటుంది. అది వాళ్ళు కులవృత్తిగా సీక్రెట్గా ఈ ఆస్ట్రాలజీలో మిగతా వారికి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ రాశి వారికి ఏంటంటే ఈ కుంభరాశి వారికి 11వ స్థానం అన్నది మనకి ధనుసు రాశి. 11వ రాశి ధనుసు రాశి కాబట్టి ధనుసు భాగ్యరాశి. అంటే సహజంగా అది అదృష్టవంతమైనది, నిజాయితీతో కూడుకున్నది. అందుకని వీళ్ళకి కుంభరాశి వారికి నిజాయితీతో సంపాదనే కలిసి వస్తుంది. మరి ఆ స్థానాన్ని ఆ రాశ్యాధిపతిగా ఉన్నటువంటి గురుగ్రహం వీక్షిస్తున్నాడు. ఎక్కడి నుంచి? పంచమ స్థానం నుంచి. అంటే మీ పూర్వపుణ్యం జనరేట్ అయి లాభస్థానాన్ని వీక్షించడం వల్ల మీ యొక్క ఆలోచన, మీ యొక్క సంతానం, మీలో పుట్టినటువంటి ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చినట్టు మీ పంచమ స్థానం మీ లాభస్థానాన్ని చూస్తున్నాడు. అక్కడతో సరిపోయింది ఓకే కాదు. మీకు ధనస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు దశమ దృష్టితో లాభాన్ని వీక్షిస్తున్నాడు. అంటే మీనం నుంచి ధనుస్సుని వీక్షిస్తున్నాడు 10వ దృష్టితో. అంటే వృత్తిలో మీకు లాభాన్ని ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నాడు. అంటే ఈ రెండు గ్రహాలు ఏ భావాన్ని అయితే వీక్షిస్తాయో ఆ భావ ఫలితాలు జాతకుడికి 100% రావడం జరుగుతుంది. అంటే 11వ భావం మీకు ఇప్పుడు యాక్టివేట్ అవ్వడం వల్ల ఒక ధర్మ కర్మాధిపతి యోగం 11లో ఏర్పడితే ఎటువంటి ఫలితం వస్తుందో
అటువంటి ఫలితం మీకు రావడం జరుగుతుంది. మరి ఆ కారణం వల్ల ఇప్పుడు మీరు ఏదైతే వృత్తి, అది ఒక ఎండోమెంట్ సంబంధించిందా, ఆధ్యాత్మిక సంబంధించిందా, న్యాయవాది వృత్తా, టీచింగా, ఏదైనా చేయొచ్చు. ఏదైనా ఫుడ్ బిజినెస్, ఏది చేసినా కూడా మీకు 100% రాణించడానికి ఈ 2 గ్రహాలు 11లో చూస్తున్నాయి. అలాగే మీ రాశిలో రిస్క్ ఫ్యాక్టర్గా రాహుగ్రహం, అంటే రాహుగ్రహం రిస్క్ ఫ్యాక్టర్ చెప్తుంటుంది. మీరు జీవితంలో ఎంత కష్టపడగలరు, ఎంతమందిని మేనేజ్ చేయగలరు. మీరు ఒక సంస్థ పెట్టారు అంటే అందులో మీరు ఎంతమందిని మేనేజ్ చేయగలరు, ఒక 10 మందినా, ఒక 100 మందినా, ఒక 1000 మందినా, మరి వాళ్ళకి మేనేజ్ చేసినప్పుడే కదా మీ యొక్క వృత్తి డెవలప్ అవుద్ది. ఈ కారణం వల్ల మీరు ఎంతమందినైనా మేనేజ్ చేసే సామర్థ్యం కూడా మీకు వస్తుంది. అటువంటి ధైర్య సాహసాలతో ఈ ధనుసు రాశి వారు ముందుకెళ్తే ఇప్పుడు పంచమంలో ఉన్నటువంటి గురువు మీ పూర్వపుణ్యాన్ని యాక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఈ ఏలినాటి శనిలో థర్డ్ ఫ్యాక్టర్ కూడా మీకు అభివృద్ధికి కారణం అవుతుంటుంది. అందువల్ల ఏంటంటే మీరు నిర్భయంగా కొత్తగా ఏదన్నా మీ యొక్క ప్రొడక్ట్, ఉపాధి అవకాశాలు, ఇండస్ట్రీయో ప్రారంభించండి. ఖచ్చితంగా మీకు 18 నెలల్లో మొత్తం టోటల్ గత వైభవం మీకు రావడం జరుగుతుంది. ఎంత ధనం సంపాదిస్తారన్నది మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. స్వస్తి. పర్టికులర్గా ఈ వారం ఏర్పడినటువంటి గోచారరీత్యా ఏర్పడినటువంటి కాలసర్ప దోష ప్రభావం వల్ల వివిధ రాశుల వారికి వస్తున్నటువంటి ఇబ్బందులు తొలగాలంటే ఈ రాహు కేతు గ్రహాలకి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు లోకల్గా చేస్తున్నటువంటి దేవాలయాల్లో రాహు కేతువులకి పూజా విధానం ద్వారా పరిష్కారం జరుగుతూ ఉంటుంది. అది శ్రీకాళహస్తి లాంటి దేవాలయం అవ్వచ్చు. మన హైదరాబాద్లో వినాయకుడి యొక్క ఆలయాల్లో ఈ విధమైన చర్య, అంటే ఈ విధమైన పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. అది కుదరని వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా మరి విఘ్నేశ్వరుడు యొక్క ఆలయంలో వినాయకుడికి గణపతి హోమం చేసుకోవచ్చు, గరికతో అర్చన చేసుకోవచ్చు. లేదంటే ఒక 700 గ్రాములు ఎండు ఖర్జూరం తీసుకోవడం, స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఆ ఎండు ఖర్జూరాన్ని అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్కి కూడా కేతు కారణం అవుతుంటాడు. ఈ డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టడం వల్ల, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏ టెంపుల్లో ఉన్నటువంటి సన్యాసులు, సాధువులు లాంటి వారు కాషాయ డ్రెస్ చేసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఎండు ఖర్జూరం ఒక 5 రూపాయల కాయిన్ పంచిపెట్టడం వల్ల, అలాగే విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళతో హోమం చేయడం వల్ల కేతుగ్రహ సహకారం లభిస్తుంది. అలాగే రాహు ఇంపార్టెంట్గా అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారు అవచ్చు, ఏ శక్తి స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారికైనా విధి విధానంగా కుంకుమర్చన చేస్తూ ఒక నిమ్మకాయల దండ, అంటే ఆకుపచ్చ రంగుతో ఉన్నటువంటి నిమ్మకాయలతో తయారు చేయనటువంటి దండ అమ్మవారికి సమర్పించడం వల్ల, అలాగే ఇంట్లో మీరు ఏదైనా ఒక మినపప్పుతో చేసినటువంటి వడలో, గారెలో అవి తయారు చేయించి ఒక 4 వడలు ఒక ప్యాకెట్గా చేసి ఎవరికైనా భక్తులకో, అక్కడ ఉన్నటువంటి బీదవారికో, బెగ్గర్స్కో పంచిపెట్టడం వల్ల రాహుగ్రహ సంపూర్ణంగా ఫలితం వస్తుంది. అలాగే మీరు దుర్గా అష్టోత్తరం పారాయణం చేయడం వల్ల, దేవి ఖడ్గమాల చదవడం వల్ల ఈ యొక్క దోష పరిహారం అవుతుంది. అలాగే ఈ రాహు కేతువులు మీకు అనుకూలంగా మారాలంటే ఏదైనా ఒక మంగళవారం, అంటే వారంతో నిమిత్తం అయితే లేదు, ఏదైనా అమ్మవారి టెంపుల్లో గుమ్మడికాయ, తిని గుమ్మడికాయ అంటారు, తీపి గుమ్మడికాయ అంటారు, ఆ గుమ్మడికాయ సమర్పించడం వల్ల మీకు ఈ రాహుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే విపరీతమైనటువంటి టెన్షన్లో, బాధల్లో ఉన్నారు, ఏదో ఇంకా జీవితంలో ఇంకా పనికిరాదు అనుకున్న వాళ్ళకి అమావాస్య రోజు ఈ బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయించి దాన్ని బ్రేక్ చేయడం వల్ల మీకు ఈ దోష పరిహారం జరిగే అవకాశం ఉంది. అంటే దిష్టి తీయడం అన్నది చాలా వరకు పూర్వకాలంలో ఉండేది, రాను రాను అది పోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ రాహు కేతు దోషాలకి ఈ విధంగా బూడిద గుమ్మడికాయతో కానీ, నిమ్మకాయతో కానీ, అలాగే ఎండుమిరపకాయలతో కానీ, ఉప్పుతో కానీ దిష్టి తీసి దాన్ని పొయ్యిలో వేయడమో, ఇల్లు రకరకాల చర్యలు ఉన్నాయి. ఈ దిష్టి తీసే కార్యక్రమం ఎవరైనా పెద్దవారితో తీస్తే అది ఫలితం ఉంటుంది. ఎవరైతే మీకు దిష్టి తీస్తారో వాళ్ళకి ఏదో విధంగా ఒక గిఫ్ట్ లాంటిది, ధన రూపంలోనో, వస్తు రూపంలోనో, తిని రూపంలో ఇవ్వడం వల్ల ఆ ఫలితం కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక చర్య. ఏదేమైనా
రాహు కేతువులు చిన్న చిన్న పరిహారంతో సంతృప్తి చెంది మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగించి మిమ్మల్ని పాజిటివ్ వైపు ప్రయాణించే విధంగా చేస్తారు. మీ జీవితంలో మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్ట యోగాలు అంటే శుక్రుడు కానీ గురువు కానీ మంచి ఫలితం ఇవ్వాలంటే కంపల్సరీగా రాహు కేతువులకు పరిహారం చేసుకుంటే ఆ 2 గ్రహాలు మీకు మంచి ఫలితాలు ఇచ్చి ఐశ్వర్యవంతులుగా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి.